గర్భిణీలు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్ విస్తారాధికారిని సిహెచ్ నాగలక్ష్మి పేర్కొన్నారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న సంకల్ప హబ్ 100 రోజుల ప్రత్యేక అవగాహన సదస్సులలో భాగంగా మంగళవారం కేసనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆరోగ్య శాఖ వారి సమన్వయంతో ఏర్పాటు చేసిన సదస్సులో విస్తరణాధికారిని సిహెచ్ నాగలక్ష్మి మాట్లాడారు. గర్భిణీలకు గర్భం దాల్చిన నాటి నుండి 2 సంవత్సరాలు పూర్తయ్యే వరకు మొత్తం 100 రోజుల సంరక్షణలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే సకాలంలో నమోదు, నెలవారీ ఆరోగ్య పరీక్షలు, అంగన్వాడీ కేంద్రం నందు అందజేయు పోషకాహార వినియోగం, పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు, 7వ నెల నుండి అనుబంధాహారంతో పాటు 2 ఏళ్ల వరకు తల్లిపాలు అందజేయాలని సూచించారు. ముఖ్యంగా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నియంత్రణ చట్టంపై అవగాహనలో భాగంగా తగ్గుతున్న ఆడపిల్లల జననాల పట్ల ఆందోళన చెందవలసిన అవసరం ఉందని, దీనివల్ల సాంఘిక దురాచారాలు పెరుగుతాయని తెలియజేశారు. మెడికల్ ఆఫీసర్ శివగాయత్రి మాట్లాడుతూ అవసరం ఉంటేనే గర్భవతికి స్కానింగ్ చేయించాలని, బిడ్డ ఎదుగుదల ఆరోగ్యం తెలుసుకోవడానికి మాత్రమే స్కానింగ్ తీస్తారని, లింగ నిర్ధారణ కోసం తీసిన ఎడల చట్టరీత్యా చర్యలు తప్పవని వివరించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్ రాజేష్, హెచ్విఎం సూర్యకుమారి, హెల్త్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, తల్లులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.